హాయ్ అండి. హలో. ఇప్పుడు నేను ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన 'ఓజీ', 'కాంతార', 'మద్రాసి', 'ఇడ్లీ కొట్టు' ఇవన్నీ మూవీస్ పోల్చుకుంటే ఏది మూవీ బెస్ట్, ఏది ఎలా ఉంది అని నేను నా ఒపీనియన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. నా దాంట్లో వస్తే నేను చూసిన దాంట్లో ఫస్ట్ కింది నుంచి వచ్చామంటే 'ఓజీ' వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి అంత నచ్చేంతగా ఏం లేదు, కానీ నార్మల్ యూత్కి అలాగే వాళ్ళ పర్టికులర్ హీరో ఫ్యాన్స్కి ఇలా బాగానే వస్తుంది అన్నమాట. దానికి నేను అవుట్ ఆఫ్ 10 తీసుకుంటే 6.5 to 7 అట్లా ఇవ్వచ్చు. నెక్స్ట్ 'మద్రాసి', అది తెలుగులో డబ్ చేసినా కూడా 'మద్రాసి' అని పెట్టారు. అది ఇంతకుముందు 'తుపాకీలాగా' మురుగదాస్ తీసినట్లుగానే ఉంటుంది. అండ్ దాంట్లో వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అన్నమాట. తను హీరో శివకార్తికేయన్ మంచిగా యాక్టింగ్ చేశాడు. అది కూడా ఒక 10 out of 10కి ఒక 7.4 to 8 లోపలే అనమాట. 8 దాటి అంతలా లేదు. నెక్స్ట్ వస్తే 'ఇడ్లీ కొట్టు', అది ఒక చిన్న సినిమా అయినప్పటికీ ఒక ఫ్యామిలీలో జరిగే ఒక తండ్రి కొడుకు మధ్యలో ఒక ఎమోషన్ ఎలా ఉంటుంది, తన తండ్రికి కోరికను తను ఎలా నిలబెట్టాడు, తను దానికోసము తన పెద్ద జాబ్ని వదిలేసి మళ్ళీ పల్లెటూరుకు వచ్చి తను ఎలా చేశాడు అనేది ఒక చిన్న టైంలో మంచి ఎమోషన్, ఫ్యామిలీ, ఒక విలేజ్ కల్చర్ అంతా మంచిగా చూపించారు. దానికి వచ్చేసి ఒక 7 out of 10 అనమాట. అంతే, అది సూపర్గా అన్నట్టుగా ఏం లేదు, ఓకే పర్లేదు అన్నట్లుగానే ఉంది, అబోవ్ యావరేజ్. అండ్ నెక్స్ట్ లాస్ట్కి వస్తే 'కాంతార' అనమాట. 'కాంతార' కూడా ఫస్ట్ వచ్చిన 'కాంతార' లాగా ఏం లేదు, అది ఇది పర్లేదు అన్నట్లుగా ఉంది. కానీ యాక్షన్ సీక్వెన్సెస్, హీరోకి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్, ఎమోషన్ అవన్నీ మంచిగా బాగుంది. కాబట్టి దాని ద్వారా స్టోరీ ఏం పెద్దగా లేకోకుండా సింపుల్ స్టోరీ, ఆ అడవిలో ఆ దేవుడు దానికి సంబంధించి సింపుల్గా ఉన్నప్పటికీ తన ఎమోషను, తన యాక్టింగ్తో ఇంతకుముందు వచ్చినలాగానే కొంచెము హై బడ్జెట్ లాగా కొంచెం పెంచి కొంచెం మంచిగా చేశాడు. హీరో యాక్టింగ్ మెయిన్ ప్లస్ పాయింట్. దాన్ని 8 out of 10 ఇవ్వచ్చు అనమాట. వచ్చినందులో ఈ మధ్య వచ్చినంత బెస్ట్లో చూస్తే ఫస్ట్ 'కాంతార' ఉంటుంది, సెకండ్ 'మద్రాసి', థర్డ్ 'ఇడ్లీ కొట్టు' అండ్ ఫైనల్గా 'ఓజీ'. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి.